నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇక ఫైనల్ అంటే డిఎస్సి వాళ్ళకి ఇంకా ఇదే ఫైనల్. ఇక వాళ్ళు ఏం చేసినా కూడా ఇదే రోజు. ఇక కొంతమంది అయితే బయటికి రాని పరిస్థితి. వాళ్ళు ఇంటర్నల్గా ఏదో ఇంకా ఒక ట్వీట్స్కి సంబంధించి కానీ ఏదైతే రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి కానీ ఖర్గే గారికి కానీ ట్యాగ్ చేస్తూ కొన్ని ట్వీట్స్ అయితే చేస్తున్నారన్నది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి దీనివల్ల ఏమన్నా మారే ఛాన్స్ ఉందా అనేది ఇంకా కూడా వాళ్ళకి ఇంకా ఆశ ఉంది. రేపు ఎగ్జామ్ ఉంది డిఎస్సి వాళ్ళకి. ఇంకా కూడా వాళ్ళకి ఇంకా ఆశ అయితే ఉంది. వాళ్ళు కూడా కొంతమంది ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం బాగుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి నుంచి మేము ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదని. ఇక గ్రూప్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే గ్రూప్స్ వాళ్ళు కూడా అంటే డిఎస్సి వాళ్ళకంటే ముందు నుంచి కూడా గ్రూప్స్ వాళ్ళు కొట్లాడుతున్నాం, మనం చూసాం కొట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు కూడా చాలా మంది ఏదైతే ధర్నాలు కావచ్చు, లేదంటే ఏదంటే ముట్టడులు కావచ్చు, వాళ్ళు కూడా చేపట్టడం, వాళ్ళు కూడా పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. మరి గ్రూప్ 2కి సంబంధించి ఏదో కొంత సానుకూలంగా అయితే ఒక డెసిషన్ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులైతే చెప్తున్నారు. ఇప్పుడు ఈ యాస్పిరెంట్స్ కూడా వాళ్ళ కోరిక ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక సానుకూలత అయితే వస్తుంది. కొంతమందిని మంత్రులను కలిసాం మేము, కొంతమంది మంత్రుల్ని, వాళ్ళు కూడా కొంచెం సానుకూలంగా స్పందిస్తున్నారు అనేది ఈ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి డిఎస్సి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆఖరి అటెంప్ట్ కింద వాళ్ళు ఇక ట్వీట్స్ అయితే చేయడం జరుగుతుంది. చూద్దాం మరి డిఎస్సి వాళ్ళు ఏమన్నా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, మరి ఓవర్ నైట్ ఏమన్నా డెసిషన్స్ వస్తాయా అనేది కూడా. ఎందుకంటే గతంలో చాలా సార్లు ఓవర్ నైట్ డెసిషన్స్ కూడా వచ్చినాయి కొన్ని విషయాల్లో. మరి ఈ డిఎస్సి విషయంలో కూడా, డిఎస్సి ఎగ్జామ్ విషయంలో పోస్ట్ పోన్కి సంబంధించి ఏమైనా ఓవర్ నైట్ డెసిషన్ ఏమైనా వస్తుందా, ఈ ట్వీట్స్కి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా ఈ ఢిల్లీ నుంచి అనేది కొంత ఒక ఇదైతే ఉంది. కొంతమంది అయితే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఇంకా ఆశ ఉంది వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకి. చూద్దాం ఈ ఓవర్ నైట్ డిఎస్సి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. సో మెయిన్గా ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆస్పిరెంట్స్తో. వాళ్ళు ఏమనుకుంటున్నారు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎందుకంటే రీసెంట్గా కొంతమంది మంత్రులను కూడా కలవడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఏదైతే మా మంత్రుల్ని కలవండి, మంత్రులకి మీ అభిప్రాయం ఏంటి, మీ ఆలోచనలు ఏంటో చెప్పండి, వాళ్ళు చూసుకుంటారని చెప్పిన తర్వాత కొంతమంది కలవడం జరిగింది. మరి వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్. సో సింధు గారు ఆవిడ ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 ఆస్పిరెంట్లో ఉన్నారు ఆవిడ. మరి మాట్లాడదాం ఆవిడ ఏమనుకుంటున్నారు. హలో సింధు గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి. అంటే ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు డిఎస్సి వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసారు కొన్ని చోట్ల. వాళ్ళకి ఇంకా ఫెయిల్ అయినట్టే కనపడుతుంది వాళ్ళది. ఇంకా లాస్ట్ ప్రయత్నం వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఈ యొక్క ట్వీట్స్ అని చెప్పేసి ఏదో రకరకాల ఇంకా లాస్ట్ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది పక్కన పెడితే ఈ గ్రూప్ 2 వాళ్ళ పరిస్థితి ఏంటని కొంతమందికి మీ ఆస్పిరెంట్స్ లోనే చాలా మంది కొంత డౌట్ వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా మన పరిస్థితి ఏంటి రేపు అనేది మీరేమనుకుంటున్నారు దీని మీద? అనుకోవడం అంటే ఏం లేదండి. అంటే నిన్న మేము, మీకు తెలిసిందే కదా, ఈ ప్రొటెస్ట్ లో భాగంగా మొన్న సీఎం గారు మాకు పొన్నం ప్రభాకర్ గారిని ఇన్ఛార్జ్ గా పెట్టారు ఈ సమస్యకు సంబంధించి. సో ఏదన్నా మంత్రులతో చర్చించండి అని పెట్టారు కదా. గవర్నమెంట్ నుంచి మనకు ఒక కాల్ అయితే వచ్చింది చర్చలకు సంబంధించి. అదే విషయంగా నిన్న మేము పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. యాక్చువల్గా నిన్న రాత్రి కలిసి ఉన్న సమస్యలన్నీ సార్ దృష్టికి అయితే తీసుకెళ్లినాము. పొన్నం ప్రభాకర్ గారికి చెప్పినాము, ఇవి మా సమస్యలు, మా ప్రధాన సమస్యలు ఇప్పుడు తీర్చాల్సినవి అని చెప్పాము. చెప్తే నిన్న గ్రూప్ 2కి సంబంధించి మాట్లాడితే చెప్పినాం, మాకు ఇట్లా పోస్టులు పెంచాలి, పోస్టులు పెంచే ఎగ్జామ్ ని నవంబర్ డిసెంబర్ లో పెట్టాలి అని చెప్పాము. ఎందుకంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారం కొన్ని జోన్స్ లో కొన్ని కేటగిరీస్ కి పోస్టులు అనేవి లేవు, 0 ఉన్నాయి. సో ఇన్ని రోజులు చదివింది వేస్ట్ అయిపోతుంది కదా. వేస్ట్ అయిపోవడం ఇన్ సెన్స్ వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ లేకుండా ఉంది కదా. సో ఎందుకు మేము పోస్టులు పెంచమని అడుగుతున్నాం సార్. అంతకు మించి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 కి పెంచారు, డిఎస్సి లో కూడా కొన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. లైక్ లాస్ట్ టైం 5,000 నుండి ఇప్పుడు 6,000 చేసి టోటల్ 11,000 కి ఇచ్చారు. గ్రూప్ 1 లో 60 పోస్టులు పెంచి ఇచ్చారు. సో ఇక్కడ కొంచెం ఎక్కువ అన్యాయానికి గురైందంటే గ్రూప్ 2 ఎంపీ క్యాండిడేట్స్ కదా. అండ్ స్టేట్ లో ఓవరాల్ గా చూసుకుంటే గ్రూప్ 2 వాళ్ళదే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, అప్ టు 6 lakhs గ్రూప్ 2 వాళ్ళే ఉన్నారు కదా. సో దానివల్ల మేము మీరు ఎటువంటిది మాకు జరగలేదు కాబట్టి మాకు కొంచెం పోస్టులు పెంచి మీరు ఎగ్జామ్ అప్పుడు పెడితే గ్రూప్ 3కి ఇంకా గ్రూప్ 2కి 10-15 రోజుల వ్యవధిలో ఎగ్జామ్ పెట్టినా ఎక్కువ నష్టం జరగదు, అందరు అభ్యర్థులకి ఓకే ఉంటది. ఇది ఎందుకనంటే రెండు సేమ్ సిలబస్, ఏం చేంజ్ లేదు.
సో అట్లా చేస్తే బాగుంటది సార్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అక్టోబర్ లో మెయిన్స్ ఉంది. సో అన్ని ఒకటేసారి షెడ్యూల్ అయినట్టు ఉంటది. అన్నిటికీ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వగలుగుతాం. ఎవరం కూడా ఆపర్చునిటీ లూజ్ చేసుకునే దానికి స్కోప్ ఉండదు అనేసి ఎక్స్ప్లెయిన్ చేశాము. చేస్తే ఓకే, మీ కన్సర్న్ మాకు అర్థమైంది, మేము డెఫినెట్ గా దీన్ని కన్సిడర్ చేస్తున్నాము, ఇది ఆల్రెడీ డిస్కషన్స్ లో ఉంది అని చెప్పారనమాట. సో నేను మళ్ళీ ఇవాళ కూడా సీఎం గారితో మాట్లాడి ఏదో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటాము అన్నట్లు చెప్పారు పొన్నం ప్రభాకర్ అంటే గారు. ఇంకా మీకు అంటే హోప్ అయితే ఉందంటారా మీకు? అంటే వస్తుంది వెబ్ నోట్ మీకు అనుకూలంగా అనేది ఏమైనా హోప్ ఉందా, లేకపోతే ఏంటి పరిస్థితి? డెఫినెట్ గా అండి, మాకు నిన్న మాట్లాడిన తర్వాత మాకు కొంచెం హోప్ అయితే వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని చర్చలకు పిలిచారు, మేము మాట్లాడిన దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అయినారు కాబట్టి డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ ఫర్ ఇట్. ఇన్ కేస్ ఒకవేళ మరి కొన్ని కారణాల వల్ల ఒకవేళ జరగకపోతే ఫర్దర్ గా ఎట్లా ప్రొసీడ్ అవుతాం అనేది ప్లాన్ చేసుకున్నాము. సో అకార్డింగ్ గా మేము ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నాం. కొంతమంది ఆల్రెడీ ఢిల్లీలో వెళ్ళి ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి చూసాం నిన్న, ధర్నాకు దిగిన పరిస్థితి. మరి అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఏమన్నా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏంటి పరిస్థితి? ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుంది అంటారా? నో అండి, ఇప్పుడు అన్ని రకాలుగా మేము మా నిరసన తెలిపినాం కాబట్టే కదా గవర్నమెంట్ మాతో చర్చలకు రావడానికి సిద్ధపడింది. కాబట్టి డెఫినెట్ గా మేము కూడా కొంచెం టైం ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ రోజు అవ్వాలంటే అన్ని జరగవు కాబట్టి సరే 1 or 2 days మేము గవర్నమెంట్ కూడా కొంచెం టైం ఇచ్చి ఈ లోపు వాళ్ళు ఏమైనా డెసిషన్ చెప్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇంకా ఫర్దర్ గా ఏదో ఒకటి ప్లాన్ చేసి మా ప్లాన్స్ అంటే మాకున్నాయి. కొన్ని కారణాల వల్ల మేము బయటకు చెప్పలేకపోవచ్చు, బట్ దాని ప్రకారం ఇన్ కేస్ మాకు అనుకూలంగా రాకపోతే డెఫినెట్ గా మేము అనుకున్నది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో జరుగుతుంది, ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుందా అనంటే అంత పెద్దగా ఏముండదు. అన్ని సైడ్ల నుంచి మేము నిరసన తెలిపినాం కాబట్టే ఈ రోజు గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు పిలిచింది అని మేము అనుకుంటున్నాం. రైట్. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు డిమాండ్స్ చేసేది ఏంటంటే మెయిన్ డిమాండ్స్ ఏంటంటే డేట్స్ ఒకటే మార్చాలనా, లేకపోతే పోస్టులు పెంచాలనా, రెండు ఉన్నాయా, లేకపోతే ఏంటి? రెండు మెయిన్ డిమాండ్స్ అండి. ఖచ్చితంగా పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ డేట్స్ చేంజ్ చేయాలి. ఎందుకు అనంటే ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి చూసినా వాళ్ళది కొన్ని కారణాల వల్ల వాళ్ళది పోస్ట్ పోన్ అనేది జరగలేదు. అండ్ మళ్ళీ డిఎస్సి వాళ్ళకి మళ్ళీ తొందరలో ఇంకొక 4-5 నెలల్లో ఇంకో నోటిఫికేషన్ ఇస్తామనే అష్యూరెన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు డిఎస్సి రాసే వాళ్ళలోనే ఒక సగం మంది గ్రూప్ 2 రాసి అట్లీస్ట్ 50% అయితే గ్రూప్ 2 కి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు పోస్టులు పెంచితే లార్జర్ పీపుల్ కి న్యాయం జరిగినట్టు ఉంటది. అంటే ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేసి పోస్టులు పెంచితే ఇటు గ్రూప్ 2 వాళ్ళకి కంప్లీట్ గా న్యాయం చేసినట్టు ఉంటది. ఇప్పుడు డిఎస్సి లో ఒకవేళ డిఎస్సి మిస్ అయిన వాళ్ళకి కూడా ఇందులో ఛాన్స్ ఉంది. కాబట్టి 2 and 3 లో ఖచ్చితంగా పోస్టులు యాడ్ చేసి ఎగ్జామ్ ని నవంబర్ లో పెడితే అందరికి చదువుకునేదానికి సఫిషియెంట్ టైం ఉంటది. సో సేమ్ టైమ్ జాబ్ వచ్చే ప్రాబిలిటీ కూడా అంతే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ అయితే పోస్టులు పెంచి ఎగ్జామ్ డేట్ అనేది నవంబర్ ఆర్ డిసెంబర్ వాళ్ళకు అనుకూలంగా ఉండే దాంట్లో నవంబర్ ఆర్ డిసెంబర్ ఇస్తే చాలా మందికి న్యాయం జరుగుతుంది అనేది మేము అనుకుంటున్నాం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ప్రధానంగా చూడొచ్చండి, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మేము మంత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి సానుకూల స్పందన అయితే రావడం జరిగింది. కాబట్టి కొంత టైం మేము వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ 2-3 days మేమైతే టైం ఇస్తాము. ఒకవేళ వెబ్ నోట్ వచ్చిన తర్వాత మాకు అనుకూలంగా లేకపోతే మా కార్యాచరణ నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఖచ్చితంగా మేము దాన్ని ఫాలో అయ్యి మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.